నమస్తే. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎట్లా ప్రచారం ఎలా నడుస్తుంది? జూబ్లీస్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కొట్టబోతుందా? ప్రచారం చాలా పకడ్బందీగా నడుస్తున్నది. మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్లను ఐడెంటిఫై చేస్తున్నారు. జరిగిన గోపినాథ్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి హయాంలో అభివృద్ధి అనేది వివరించి చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్తలేవు, ఎట్లా మోసం చేసి ఆ రోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని ప్రజలు చెప్తే ప్రజలందరూ కన్విన్స్ అవుతున్నారు. ఇంకా ప్రజల లోపల ఇంకొక భావన ఏమున్నదంటే, గోపినాథ్ గారు ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ఆయననే ఎమ్మెల్యేగా ఉండేవాడు కదా. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో అనుకోకుండా చనిపోవడం వలన కదా ఈ ఎలక్షన్ వచ్చి ఆయన భార్య నిలబడ్డది. వాస్తవంగా ఈ సీటు సునీత గారికి దక్కాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఇది జనరల్ ఎలక్షన్ కాదు, బై ఎలక్షను. గోపినాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఎలక్షన్ కనుక ఈ మిగిలిన 3 సంవత్సరాల కాలాన్ని కూడా గోపినాథ్ గారి భార్యకు అప్పచెప్పడమే సరి అయింది. ఆయన స్థానం లోపల ఈమె సేవ చేస్తానని ముందుకొచ్చింది కనుక వారి స్థానాన్ని వారికి అప్పచెప్పాలి, తర్వాత జరిగే చూద్దాం అనేటువంటి భావన కూడా ప్రజల లోపల ఉంది. వాళ్ళు ఆ భావన కూడా వ్యక్తం చేసారు. కనుక మాకు గెలుపు మీద ఎలాంటి అనుమానం లేదు. మంచి మెజారిటీతోటి గెలుస్తామన్నటువంటి నమ్మకం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కనపడుతున్నది. వాళ్ళు ఆ రకంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ ఇళ్లలో తనిఖీలు జరగడం జరిగింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ఇళ్లలో ఈరోజు తనిఖీలు చేశారు పోలీసులు. అది అధికార దుర్వినియోగం అంటారు దాన్ని. స్వేచ్ఛగా ఎన్నికలు జరగనీయకుండా భయభ్రాంతులను చేయడం, కార్యకర్తలను నాయకుల ఇళ్ళ మీద దాడి చేసి భయభ్రాంతులను చేసి ప్రచారం చేయకుండా అడ్డుకోవడం అవుతుంది. అది వాళ్ళ యొక్క అసహనాన్ని, వాళ్ళ యొక్క అది వాళ్ళ యొక్క అనుమానాన్ని తెలియజేస్తున్నది. భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళు, అభద్రతకు గురవుతున్నారు వాళ్ళు. అది వాళ్ళ అభద్రతకు గురి చేస్తున్నది ఈ గెలుస్తున్నారు అనే దానితోటి. కనుక ఆ దాడులు వాళ్ళ గెలుపుకి ఏం దోహదపడాయి, బీఆర్ఎస్ గెలుపుని ఆపాయి. అది అధికార పార్టీ ప్రభుత్వం మీదనే ఇంకా ప్రజల లోపల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా ప్రజల మీద అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు చేసినా, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేసినా ప్రజలు గమనిస్తారు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, స్వేచ్ఛ ఉన్నది, ఎవరి విషయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. కనుక దాడులు చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుంది అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం, అది వాళ్ళకి నష్టం చేస్తుంది. అది